హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ 23వ తేదీ 2025 బుధవారం. ఈరోజు ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 41 జరిగింది ఎస్ఆర్హెచ్కి అండ్ ముంబై ఇండియన్స్ మధ్య. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈరోజు జరిగిన 41 మ్యాచ్ సమ్మరీ కూడా చూద్దాము. అందుకంటే ముందు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ సీజన్లో ఇప్పటిదాకా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ హాఫ్ కంటిన్యూ అవుతుంది. ప్రతి టీము ప్లే ఆఫ్ కోసం ఫైటింగ్ చేస్తున్నాయి. ఇంకా జరగబోయే ప్రతి మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. ఈ మ్యాచెస్ అన్నీ మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్స్టార్లో లైవ్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 41 టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 41. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్స్లో 143 రన్స్ మాత్రమే చేయగలిగింది. 8 వికెట్స్ కోల్పోయి. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే క్లాసన్ హైయెస్ట్ స్కోరు 44 బాల్స్లో 71 రన్స్. సెకండ్ హైయెస్ట్ వచ్చి అభినవ్ ముకుంద్ 37 బాల్స్లో 43 రన్స్. అనికేత్ 14 బాల్స్లో 12 రన్స్. అభిషేక్ శర్మ 8 బాల్స్లో 8 రన్స్. అలాగే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బోల్ట్ బాగా వేసింది బౌలింగ్. బోల్ట్ 4 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. దీపక్ చాహర్ 4 ఓవర్స్లో 12 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బుమ్రా 4 ఓవర్స్లో 39 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యొక్క టార్గెట్ వచ్చి 144 రన్స్. అందుకు రిప్లై కానీ ముంబై ఇండియన్స్ జస్ట్ 15.4 బాల్స్లోనే 146 రన్స్ చేసింది. సక్సెస్ఫుల్గా రన్ చేసింది. జస్ట్ 3 వికెట్స్ కోల్పోయి. ముంబై ఇండియన్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే రోహిత్ శర్మ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 46 బాల్స్లోనే 70 రన్స్. సూర్యకుమార్ యాదవ్ 19 బాల్స్లోనే 40 రన్స్. జాక్స్ 19 బాల్స్లో 12 రన్స్. రికీ ఎల్టన్ 8 బాల్స్లో 11 రన్స్. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వన్గత్ 3 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. యాన్సన్ 3 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. జీసన్ 3.4 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ అంటే ఈ మ్యాచ్ నెంబర్ 41 యొక్క రిజల్ట్ ఏంటంటే ఎస్ఆర్హెచ్పై ముంబై ఇండియన్స్ 7 వికెట్ తేడాతో గెలిచింది. ఇక మ్యాచ్ నెంబర్ 41 అయిపోగానే ఐపీఎల్ పాయింట్ టేబుల్ అప్డేట్ చేశారు. ఈ ఒక్క టీం ఏ పొజిషన్లో ఉన్నాయో చూద్దాము. ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగింది కాబట్టి ఫస్ట్ రెండు టీమ్స్ యొక్క పొజిషన్ చూద్దాము. ముంబై ఇండియన్స్ ప్రస్తుతానికి టాప్ 3లో ఉంది. ఎస్ఆర్హెచ్ 9లో ఉంది, 9th ప్లేస్లో ఉంది. ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ జరగకముందు 6th ప్లేస్లో ఉండింది. ఇప్పుడు డైరెక్ట్గా టాప్ 3లోకి వెళ్ళిపోయింది. ఎస్ఆర్హెచ్ మాత్రం 9th ప్లేస్లో ఉంది. మ్యాచ్ జరగకముందు, జరిగిన తర్వాత కూడా 9th ప్లేస్లో ఉంది. ఆల్రెడీ ఓడిపోయింది కాబట్టి ఇంకా ముంబై ఇండియన్స్ యొక్క ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంది. ఇంకా ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 9 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 4 ఓడిపోయింది. మొత్తం 10 పాయింట్స్ ఉన్నాయి. రన్ రేట్ కూడా బాగుంది ముంబైది, 0.67 ఉంది. ముంబై ఇండియన్స్ ఇంకా ప్లే ఆఫ్ క్వాలిఫై అవ్వాలంటే ఇంకా 5 మ్యాచ్లకు గాను జస్ట్ ఇంకా 3 మ్యాచ్లు గెలిస్తే చాలు. అంటే మొత్తం ప్లే ఆఫ్ క్వాలిఫై అవ్వాలంటే మినిమం ఒక టీంకి 16 పాయింట్స్ కావాలి. ముంబై ఇండియన్స్కి ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 5లో జస్ట్ 3 మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది. ఇంకా ఎస్ఆర్హెచ్ చూసుకుంటే 9th ప్లేస్లో ఉంది ప్రస్తుతానికి. ఎస్ఆర్హెచ్ ఇంకా 6 మ్యాచ్లు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్కి 6 మ్యాచ్కి 6 గెలిస్తే ఒకవేళ ఏమైనా ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ప్రస్తుతానికి గుజరాత్ టైటాన్స్ టాప్ 1లో ఉంది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటిదాకా 8 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచింది, 2 మ్యాచెస్ ఓడిపోయి 12 పాయింట్స్ ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ 2లో ఉంది. 8 మ్యాచెస్ ఆడితే 6 గెలిచింది, 2 ఓడిపోయింది, 12 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీకి. నెక్స్ట్ 3rd ప్లేస్లో ముంబై ఇండియన్స్, 4th ప్లేస్లో ఆర్సీబీ ఇప్పటిదాకా 8 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచి 3 మ్యాచెస్ ఓడిపోయి 10 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ 8 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచి 3 మ్యాచెస్ ఓడిపోయింది, 10 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. ఇక లక్నో సూపర్ జైంట్స్ పాయింట్ టేబుల్లో 6th ప్లేస్లో ఉంది. లక్నో ఇప్పటిదాకా ఈ సీజన్లో 9 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 4 ఓడిపోయి 10 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా లక్నోకి ఒక 6 పాయింట్స్ వస్తే ప్లే ఆఫ్ క్వాలిఫై అవుతుంది. అంటే ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి లక్నోకి, జస్ట్ 3 మ్యాచ్లు గెలిచినా చాలు. నెక్స్ట్ కోల్కతా
8 మ్యాచెస్ గాను 3 మ్యాచెసే గెలిచింది. 5 ఓడిపోయి 6 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 8th ప్లేస్లో ఆర్ఆర్ ఉంది. ఆర్ఆర్ ఇప్పుడు దాకా 8 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ మాత్రం గెలిచింది, 4 ఓడిపోయింది. నెక్స్ట్ 9th ప్లేస్లో ఎస్ఆర్హెచ్ 8 మ్యాచెస్ ఆడితే ఈరోజు మ్యాచ్ ఓడిపోయింది, 2 గెలిచింది, 6 ఓడిపోయింది. 4 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. నెక్స్ట్ 10th ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచెస్ ఆడితే 2 గెలిచి 6 ఓడిపోయింది, మొత్తం 4 పాయింట్స్ ఉన్నాయి. నెంబర్ 9, నెంబర్ 10 ప్లేస్లో ఎస్ఆర్హెచ్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నాయి. ఈ రెండు ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే మాత్రం చాలా కష్టమే, ఎందుకంటే ఇద్దరికి 6 మ్యాచెస్ పెండింగ్ ఉంది. 6 గెలిస్తే కానీ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వదు. నెక్స్ట్ ప్లే ఆఫ్ క్వాలిఫై అవ్వాలంటే మినిమం ఒక టీంకి 16 పాయింట్స్ ఉండాలి. 16 పాయింట్స్ ఉంటే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది. ఇంకా ఐపీఎల్లో జరగబోయే ప్రతి మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. ఈ మ్యాచెస్ అన్ని మీరు లైవ్లో చూడండి, జియో హాట్‌స్టార్లో లైవ్ చూడండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.